జీవితంలో వివాహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. వివాహంలో మాంగళ్య ధారణ చాలా ప్రధానమైనది. ఈ మాంగళ్య ధారణ సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరి ఈ మాంగళ్య ధారణ యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. స్త్రీలు ధరించవలసినటువంటి ఆభరణాల్లో అతి ముఖ్యమైనది మాంగళ్యం. వివాహ సమయంలో కన్యకు పుట్టింటి వారు, అత్తింటి వారు వేరువేరుగా మాంగళ్యాల్ని తయారు చేయిస్తారు. పుట్టింటి మాంగళ్యం గిన్నె ఆకారంలో ఉంటే, అత్తింటి మాంగళ్యం ఆకు ఆకారంలో ఉంటుంది. ఇవి రెండు గౌరీ శంకర ప్రతిరూపాలు. గౌరీదేవి మంగళ దేవత, అందువలన ఆమె ముత్తైదువులకు పూజ్యురాలు. ఆమె గిరిరాజపుత్రి, అందుచేత పసుపును ముద్దగా కలిపి కొండ ఆకారంలో చేసి దాన్ని గౌరీదేవి ప్రతిరూపమని భావించి పూజిస్తారు. పెళ్లి కూతురికి పుట్టింటి మాంగళ్యం గౌరీ ఆకారంలో ఉంటుంది. అత్తవారింటి వారు చేయించేటువంటి మాంగళ్యం పానవట్టంపై ఉన్నటువంటి శివలింగంలా ఉంటుంది. గౌరీ శంకర్ల ప్రతిరూపాలైనటువంటి మాంగళ్య ద్వయం వధువు కంఠసీమను అలంకరించి ఆమెకు మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. జాతకరీత్యా అష్టమ స్థానం స్త్రీ జాతకంలో సౌభాగ్య స్థానం కాబట్టి ఆ సౌభాగ్య స్థానంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా మాంగళ్య ధారణ ద్వారా దూరమవుతాయి. ముత్తైదువులు ఉదయం లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోవాలనే నియమం ఉంది. ఇలా చేస్తే ఆది దంపతులైనటువంటి గౌరీ శంకర దర్శన భాగ్యం లభిస్తుంది. తద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి.